అసలు ఎక్కడ ఉండొచ్చు అసలు మీ సమస్య ఏంటిదన్న? సార్ నా పేరు ప్రభాకర్ రెడ్డి, నాది నాగర్కర్నూలు డిస్టిక్ ఊరుకొండ మండల్ రామరెడ్డిపల్లి నుంచి వచ్చిన సార్. నేను 2.5 ఎకరాల చిన్నకారు రైతును. నేను నా అప్పు 96,000 2023 ఆగస్టులో తీసుకున్నాను. నేను నాకు రుణమాఫీ కాలే, రేషన్ కార్డు ఉంది. అధికారుల చుట్టూ తిరిగి అలిసిపోయినా సార్. దయచేసి సీఎం గారు మీకు నమస్కరించి చెప్తున్న, చిన్న రైతులం సార్, మేము సన్నకారు రైతులము. మా ఎదు దయ ఉంచి రైతు రుణమాఫీ చేయగలరని మా యొక్క మనవి సార్. నాలాంటి వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు సార్. మీరు మొత్తం అయిపోయింది, రుణమాఫీ చేసేసినాం, అన్ని 30,000 కోట్లు చేసేసినాం అని చెప్తున్నారు సార్. కానీ అది గ్రౌండ్ లెవెల్లో రాలే సార్. మా యందు దయ ఉంచి ప్రజావానికి పోలేదా? ప్రజావానికి దరఖాస్తు చేసుకోలేదా? మొన్న ప్రజావాణి కాడ మొన్న వాళ్ళు రైతు సంఘాలు ధర్నా చేస్తుంటే పోయినాడికి పోతే పోలీసు వాళ్ళు కిలోమీటర్ దూరాన మొత్తం ఎవరిని రానివ్వట్లేదు. అక్కడ తిరిగిన కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినా, కలెక్టర్ ఆఫీస్ వ్యవసాయ శాఖ అధికారి తానికి పోయినా, వ్యవసాయ శాఖ అధికారి తానికి పోతే ఆ ఫామ్ ఇచ్చినా నాకు రిటర్న్ ఏదో ఇచ్చిండ్రు. మళ్ళా ఇచ్చినాక అతను అందుబాటులో లేకపోతే ఫోన్ చేస్తే నో డాటా ఫండ్ అని వస్తుంది సార్. నాది ఏం చేయాలి నేనంటే, నో డాటా ఫండ్ వస్తే మేము కూడా గదే రాసి పంపుతాం, అది బ్యాంకులు చేయాలి, మాకు సంబంధం లేదంటే. మరి అటువంటిప్పుడు ఆ పెద్ద బోర్డు ఎందుకు పెట్టుకున్నారు సార్ ఆడ? మేము రుణమాఫీ చేయని వాళ్ళకి దరఖాస్తులు స్వీకరించబడినా ఎందుకు చేస్తున్నారని చెప్పి నేను క్వశ్చన్ కూడా చేసిన, దానికి సమాధానం లేదు. దయచేసి సార్, మాలాంటి చిన్న వాళ్ళు ఉంటారు, దయచేసి మీకు పదే దండం 100 నమస్కారాలు పెడుతున్నా సార్, మాకు రుణమాఫీ చేయగలరని మా యొక్క మనవి. ఇక్కడికి వచ్చి ఎవరిని కలిసి, ఎంపీ గారిని కలిసి, ఎమ్మెల్యే గారిని కలిసి, రాజేందర్ గారిని కలిసిన, ఈటల రాజేందర్ గారిని కలిస్తే మీ అడ్రస్ ఇవ్వండి అంటే మా ఆధార్ కార్డు మీద నెంబర్ రాసి రుణ పైసలు రాసి ఇచ్చిన, తీసుకున్నాడు సార్. ఇక ఏమో చూడాలి మరి. గాంధీ భవన్ లో కూడా ఆల్రెడీ ఇప్పుడు ప్రజావాణి నడుస్తుంది, బుధవారం శుక్రవారం. అక్కడ కలవలేదు సార్. ఇంకా పోతా, ఆడికి కూడా పోతా. ఈడే తిరిగి అలసిపోయినా ఇప్పటికే. పోతా, అక్కడికి కూడా పోతా, పోయి అక్కడ కూడా దరఖాస్తు చేసుకొని వస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.